ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు? ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇది షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు. ఈ షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు. ఇలాంటి షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు. అంటే మొత్తం మనకు ఈ 4 డయాగ్రామ్ ఉపయోగించి మధ్యలో లైన్స్ కూడా వాడే ఇచ్చాడు. ఆ లైన్స్ ఉపయోగిస్తూ డయాగ్రామ్ అనేది ఫామ్ చేయాలి. అలా ఏ ఆప్షన్లో ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్ ఉందో మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ అనేది ట్రయాంగిల్ ఇలా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఉందా అంటే లేదు. అంటే ఇలా స్ట్రైట్ లైన్ ఉండాలి, ఇలా ఈ విధంగా ఉండాలి, లైన్ ఉండాలి. కానీ ఇలా కరువు పైకి లేసింది కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ ఏర్పడింది. ఓకే, ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇలాంటి డయాగ్రామ్ సేమ్ డయాగ్రామ్ ఉందా అంటే సేమ్ డయాగ్రామ్ అయితే కాదు. ఈ 2 డయాగ్రామ్ సేమ్ అంటే కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్లో నార్మల్ ట్రయాంగిల్ అసలు లేనే లేదు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది లంబకోణ త్రిభుజం. కాబట్టి ఇది ఆన్సర్ రాదు. ఇంకా మిగిలింది థర్డ్ ఆప్షన్ మాత్రమే. థర్డ్ ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ ఉంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఆ డయాగ్రామ్స్ అని ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇది ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ డయాగ్రామ్. ఓకే, ఈ డయాగ్రామ్ స్ట్రైట్ లైన్ ఈ విధంగా డయాగ్రామ్. ఓకే, కాకపోతే రొటేషన్ జరిగింది. నెక్స్ట్ ఈరాని డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఎక్కడ జరిగింది ముందంటే ఇది ఈ వైట్ డయాగ్రామ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఏదైనా రిమైనింగ్ ఇలా ఈ విధంగా డయాగ్రామ్ రావాలి. అలా 4 డయాగ్రామ్ కూడా ఏ ఆప్షన్లో కలిసి ఉందంటే మనకు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.